హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక రా అన్ఫిల్టర్డ్ రోడ్ ట్రిప్ చూపిస్తాను చూసేయండి. సో ఏ ప్లేస్కి వెళ్తున్నామని మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసేసి ఉంటారు కాబట్టి ఎస్ ఇట్స్ గోవా. సో ఒక స్పెషల్ అకేషన్ సెలబ్రేట్ చేయడానికి వి డిసైడెడ్ టు గో టు గోవా. మేము ఉండే ప్లేస్ నుంచి గోవాకి అప్రాక్సిమేట్లీ 650 to 700 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము లేట్ నైట్ స్టార్ట్ అయిపోయాము సో దట్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అయిపోతాము అనే ప్లాన్ ఉండింది. ప్రతి గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు కదా, ఎక్కడికి వెళ్ళినా ల్యాప్టాప్ మెడలో వేసుకొని 24/7 వర్క్ చేస్తూ ఉండేవాడు. మా గ్యాంగ్ లో అది ఇది. ఆన్ ది వేలో ఆకలిస్తుందని చెప్పి బ్రేక్ఫాస్ట్ కోసం ఒక దగ్గర ఆగాము. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్ ఏదైనా సరే, దోశ లవర్స్ కొంతమంది ఉంటారు కదా, అది మా హస్బెండ్. సో వద్దంటున్నా వినకుండా చూడ్డానికి టెంప్టింగ్ గా ఉంది కదా అని చెప్పి దోశ ఆర్డర్ చేసేసారు. సో దోశ కాకుండా నేను నా కోసం పూరి ఆర్డర్ చేశాను అండ్ అలాంగ్ విత్ దట్ మా అన్నయ్య వచ్చేసి పోహా ఆర్డర్ చేశారు. వద్దంటుంటే దోశ ఆర్డర్ చేశారని చెప్పాను కదా. సో ఆర్డర్ చేసినవన్నీ ఫినిష్ చేయడానికి మా వాళ్ళు పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు. సో ఇక్కడ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే దాని టేస్ట్ ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది ఈ పాటికి. సో దోశ ఎలా ఉందని మా వాళ్ళని అడిగితే తీయగా ఉందని ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు. సో అలా కష్టంగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి పక్కనే ఇలా విలేజ్ సెటప్ తో ఒక చిన్న ఫోటో బూత్ ఉండే, మా వాళ్ళు ఏదో ఫొటోస్ తీసుకోవడానికి చాలా ట్రై చేశారు. ఈ విలేజ్ థీమ్ లో పెట్టిన ఈ ఎడ్ల బండి మాత్రం చూడడానికి చాలా న్యాచురల్ గా కనిపించింది. సో అలా కొన్ని పిక్చర్స్ తీసేసుకొని అండ్ దెన్ వీ స్టార్టెడ్ బ్యాక్ టు అవర్ ట్రిప్. ఎంతైనా రోడ్ ట్రిప్ లో ఉండే మజా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. దట్టు ప్రతి గ్యాంగ్లో మనకి ఇష్టమైన ఫేవరెట్ కజిన్స్ ఉంటారు కదా, వాళ్ళతో రోడ్ ట్రిప్స్ అంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. సో నెవర్ ద లేట్, ఈ వీడియోని అర్జెంట్గా మీ ఫేవరెట్ కజిన్స్కి ఫార్వర్డ్ చేసి మనం ఎప్పుడు ఇలా రోడ్ ట్రిప్కి వెళ్తున్నామని అడగండి. అంత కష్టపడి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాక ఈ మాత్రం నిద్ర ఉండాలిగా, అందుకే కష్టపడి మా వాళ్ళు నిద్రపోతున్నారు. మా ఇద్దరు కుంభకర్ణులు ఒక చిన్న నాపేసి వేసేలోపు ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. సో ఇంకా లంచ్ చేద్దామని చెప్పి ఒక చిన్న స్పాట్ చూసుకొని అక్కడ ఆగాను. ట్రిప్ ఎక్కడికైనా సరే సంబంధం లేకుండా మా అమ్మ పులిహోర మాత్రం కామన్గా ఉంటుంది. తెచ్చిన పులిహోర అంతా ఖాళీ చేసేసి తిన్నది డైజెస్ట్ అవ్వడానికి ఈ పక్కనే ఉన్న చెట్టును పట్టుకొని మా వాళ్ళు చేసే పిచ్చి వేషాలు అసలు ఆ ఊటల్ని పట్టుకొని కరెక్ట్గా ఊగే పద్ధతి ఏంటని ఒకరిని మించి ఒకరు ట్రైన్ చేస్తున్నారు ఇక్కడ. బట్ మొత్తానికి ఎవరికి ఊగడం రాలేదు. ఇప్పుడున్న మన బిజీ లైఫ్స్లో అసలు ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ చాలా మిస్ అవుతున్నాం. కొన్ని ఇయర్స్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మేబీ ఇలాంటివే మెమరీస్గా ఉంటాయేమో కదా. మేము ఏదో క్లిప్ రికార్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో వీరిద్దరు వేసే వేసాలు చూడండి ఒకసారి. ఇలాంటివి చూసినప్పుడే లైఫ్ ఇస్ సో సింపుల్, ఇలా చిన్న చిన్న మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేయడమే కదా అనిపిస్తుంది. చాలా మంది ట్రిప్ అనగానే ఓన్లీ ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రమే ఫన్ ఉంటుంది అనుకుంటారు. బట్ ఐ సజెస్ట్ ఒకసారి ఫర్ ఎ చేంజ్ ఈసారి మీ ఫ్యామిలీతోనో లేదా ఫేవరెట్ కజిన్స్తోనో వెళ్ళి చూడండి. విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. ఇంతకీ మీరు మీ కజిన్స్తో వెళ్ళిన రీసెంట్ ట్రిప్ ఏంటి? కామెంట్ డౌన్. సో అలా మొత్తానికి తిన్నదంతా డైజెస్ట్ అయిపోయేదాకా రూమ్ పైన ఎంజాయ్ చేసి అండ్ దెన్ వీ స్టార్టెడ్ బ్యాక్ టు ట్రిప్ అగైన్. సో అలా మొత్తానికి మా రోడ్ ట్రిప్ కాస్త గోవా దాకా రీచ్ అయిపోయింది ఫైనల్గా.